హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచులర్ వంటలు. ఈరోజు మేము ఆమ్లెట్ చేసుకున్నాం. ఆమ్లెట్ కోసం అని చెప్పేసి షాప్కి వెళ్ళేసి 2 eggs తెచ్చుకున్నాం. అండ్ చిల్లీ అడిగితే వాళ్ళు 1/4 kg 40 చెప్పారు. అంత కాస్ట్ పెట్టి ఆడుకుంటామండి మనం, అందుకని చెప్పేసి సైలెంట్గా వచ్చేసామండి. తర్వాత 2 onions అండ్ 2 tomatoes తీసుకొని కడుక్కొని చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం వేసేసి దాంట్లో ఒక 2 drops వాటర్ వేసి బాగా కలుపుకున్నాం. ఇక్కడ వాటర్ ఎందుకు యాడ్ చేసామనుకుంటున్నారా? ఏం లేదండి, డైరెక్ట్గా ఎగ్ వేస్తే అవి కొంచెం ఉండలు వచ్చేసి ఆ వాటర్ వేసి బాగా మెల్ట్ చేసామండి. అవి మెల్ట్ చేసిన తర్వాత ఈ 2 eggs ఉన్నాయి కదా, అవి కూడా బ్రేక్ చేసుకొని బాగా ఫ్లఫీగా వచ్చేటట్టు బీట్ చేసామండి. ఆ బీట్ అయిపోయిన తర్వాత దాంట్లో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టమోటాస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి బాగా బీట్ చేసేసామండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అప్లై చేసేసి ఆయిల్ కూడా కొంచెం వేడైన తర్వాత ఆల్రెడీ మనం బీట్ చేసుకున్న మిక్చర్ ఉంది కదా, దాన్ని ప్యాన్ మీద వేసేసామండి. కొంచెం అవుతున్న టైంలో మా ఫ్రెండ్ టర్న్ చేద్దాం ఆగు అంటే, అక్క నేను యూట్యూబ్లో ప్లేట్లో పెట్టి టర్న్ చేస్తారు కదా, అది ట్రై చేస్తా అని చెప్పేసి చేసిందండి. అది కొంచెం ఏమైంది, ముక్కలు వచ్చేసిందండి ఆమ్లెట్. కానీ ఆమ్లెట్ టేస్ట్ మటుకు చాలా బాగా వచ్చిందండి. సో ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.